హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే అక్కల ఇంటికాడ నుంచి మళ్ళీ అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసి. అమ్మాళ్ళ ఇంటి పక్కనే జరుగుతుందండి ఈ ఫంక్షన్ అయితే. అక్కలకి నా అమ్మాయిలకి మా వదినాలకి ఇంటి మధ్యలో అనమాట, ఇంటి సీట్ల మధ్యలో. ఇక్కడ మా అక్కలు అయితే ఫోటోల మీద ఫోటోలు తీసేసుకుంటున్నారు. నేనైతే ఒక ఫోటోవే దిగాను. అది కూడా వీడియో తీయండిరా అని వేరే అబ్బాయికి ఇస్తే వీడియో తీయకుండా ఫోటో తీసాడు అనమాట. మా గ్రూప్ ఫోటో అయితే అది కూడా యాడ్ చేస్తాను చూడండి. మా అక్క చెల్లెలు అందరం కలిపి తీసుకున్న ఫోటో మా తమ్ముడితోటి. మా చిన్నకు ఒకరు తెలియదు అనమాట, అందరం ఉన్నాము. కానీ ఇంకా ఇక్కడ వైలెట్ కలర్ సారీలు కనిపించేది అయితే మా పెద్ద అక్క అనమాట. మా పెద్ద అక్క అయితే చిన్నపిల్లలు వేసుకొని ఎలా అంచే పిల్లలతోనే ఉంటుంది. మా ఈదులో ఏ ఫంక్షన్ అయినా మా అక్క కూర్చుంటుందండి రాయడానికి, చదివింపులు రాస్తారు కదా. నేను ఇది వీడియో తీయండిరా అంటే ఫోటో తీసారు వాళ్ళు. ఇంకా తర్వాత అక్కడ భోజనం చేసిన తర్వాత ఇక్కడ వదిన ఇంటికి అయితే వచ్చేసాం. వదిన ఇంటికి వచ్చిన తర్వాత భోజనం అయితే మా వదిన తెచ్చేసింది లోపలికి. అక్కడ కూర్చొని తినేసాం. ఇక్కడ కూర్చొని భోజనం చేసిన తర్వాత అయితే మా పాప బండి చూసింది. మా పెద్ద పాప చూసి ఆ బండి ఎక్కించింది. మా అన్నయ్య మనవరాలదండి. మా అన్నయ్యకి అయితే 3 మగపిల్లలు అండి. అందులో 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి. ప్రజెంట్ అయితే అన్నయ్య ఇంట్లో అయితే ఎవరు లేరండి, అన్నయ్య వదిన మాత్రమే ఉన్నారు. ఇక్కడ మేము చాలా సేపు కూర్చున్నాం, ఎందుకంటే బయట ఫంక్షన్ జరుగుతుంది పక్కనే అనమాట. ఇంకా మా పాప బండి మీద కూర్చొని అయితే అసలు రానంటుంది. బాగా చాలా చెప్పి ఆడుకుంది అనమాట. మా అన్నయ్య ఇల్లు అయితే మొత్తం చాలా పెద్ద ఇల్లు, హాల్ అయితే చాలా పెద్దది వస్తుంది. కాకపోతే ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు, చేయకుండా దిగేశారు. ఫస్ట్ కమలిట్లో ఉండేవారు, ఆ ఇల్లు కారిపోతుందని చెప్పేసి ప్లాస్టింగ్ అవ్వకుండా దిగేశారు అనమాట ఇంట్లోకి అయితే. అన్నయ్య అంటే మా నాన్నల అన్నయ్యల అబ్బాయి అండి. నాకు అన్నయ్య మా పెదనాన్నల అబ్బాయి. ఇంకా సాయంత్రం అయిపోయింది, టైం కూడా అయిపోయింది, సాయంత్రం అయిపోతుంది, బయలుదేరండి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మా అక్కకి అంటున్నాను. అక్కడ వైలెట్ కలర్ చీర కట్టుకున్నది మా పెద్ద అక్క అని చెప్పాను కదా. ఇక్కడ పింక్ కలర్ చీర కట్టుకొని కూర్చుంది కదా, బింది పట్టుకుని. ఆ అక్క మా రెండో అక్క అనమాట. మా పాప ఉండేది ఆ అక్కల ఇంట్లోనే. మా పాత వీడియోలు కూడా ఫోటో మొన్న స్కూల్కి వెళ్ళిన వీడియో చూశారు కదా, ఆ వీడియోలో బుక్స్ పట్టుకొని బయటకు వస్తుంది కదా. తర్వాత అక్కడ నుంచి అయితే అమ్మాళ్ళ ఇంటి కూడా ఫస్ట్ వచ్చిన వెంటనే బ్యాగులు గట్ట పెట్టేసాం కదా, అంటే కవర్తో చిన్న పాపకు బట్టలు గట్ట తెచ్చాను. కప్పుకొని బట్టలు ఏమైనా పాడు చేసుకుంటుందేమో ఎక్స్ట్రా 2 జతలు పట్టుకొని వచ్చారనమాట. ఇంకా వీళ్ళన్నీ స్కూల్కి వెళ్ళిపోయాక వీళ్ళు కూడా మా వెనకాలే వచ్చారండి. మాతో పాటు వెనకాల వచ్చేసారనమాట బండి మీద. వాళ్ళ డాడీ వచ్చాడు, అంటే మా తమ్ముడు కూడా వచ్చాడు, వచ్చి తీసుకొని వచ్చాడనమాట. ఇంకా ఆ బండి అయితే ఆ బండితో పడిపోయాడండి మెట్ల మీద నుంచి. చాలా గట్టిగా మొఖమంతా తెగిపోయినట్టు మచ్చలు అయిపోయింది అనమాట. ఫస్ట్ వీడియో చూసుంటే తెలుస్తుంది మీకు. మొఖమంతా బ్లాక్గా మచ్చలు ఉన్నాయి, చూసి ఉండొచ్చు మీరు. కానీ ఎన్నిసార్లు పడినా బండి అయితే అస్సలు వదలడండి. చూడండి ముయ్యలేకపోతున్నాడు, అయినా సరే ఎలా తేల్చేసి బండి అంత లేవు. నువ్వు బండి మోసినోడు అయిపోయావురా. బాబాయ్ బాబాయ్ కొట్టేతాడు, బాబాయ్ కొట్టేతాడు, కొట్టేతాడు. సర్దికి వెళ్ళరా. ఇదిగో పాప పిలుతుంది నీకే, పాప పిలుతుంది, పాప పిలుతుంది. అదిగో అన్నది. గుచ్చుతావు. అమ్మో తగిలిందా? అమ్మో చాలే చాలే చాలే, పామిని చాలే. అది ఎవరిది? ఎవరిది? నీదే. వెళ్ళరా, చూపించు ఒకసారి. స్కూల్కి వెళ్ళాడా జయగాడు? స్కూల్కి వెళ్ళాడా? తప్ప ఇంకోటి రాదు మనకి. ఇంత సాత్విక చెల్లి పిలుస్తుంది చూడు. ఎవరిది అది? చిన్న నోట్లో పెట్టుకూడదు. అదిగో చెల్లి కంటించుకో. ఫ్యాన్ కాలు పెడుతున్నావా బాబో? ఫ్యాను లాగెత్తుదిరా నీకు ఖర్చు పడుతుంది. సాత్వికు చెల్లికి ఫ్యాన్ ఊపు, ఫ్యాన్ పెట్టి, ఫ్యాన్ గాలి ఊపమ్మ. కరెంటు పోయింది, గాలి ఊపమ్మ. బాబాయ్ ఫ్యాన్, బాబాయ్ కరెంటు పోయిందని ఫ్యాన్ పెట్టేసావా బాబాయ్? గాలేదు, గాలేదు, ఫోన్ గాలేదు. ఇంకా అమ్మాయిల ఇంటికాడ కొంచెం కూర్చున్న తర్వాత అక్కల ఇంటికి అయితే వచ్చామండి. ఇంక సాయంత్రం అయిపోతుంది, 2 వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత మా పాప అయితే ఇంకా నీరసం, ఎందుకంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి ఇంక ఏడుపు మొహం పెట్టుకొని అలా ఉండిపోయింది. అప్పటికే నేను వచ్చి 4 రోజులు 5 రోజులు ఉన్నానమాట దాంతో. అయినా సరే ఇంకా ఏడుపు మొఖం పెట్టుకొని ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంక ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాను, ఫంక్షన్ చూసుకొని వెళ్ళిపోతాను అని చెప్తే ఇంక ఏడుపు మొఖం పెట్టుకొని అలా ఉండిపోయింది. ఇంకెంతగా నా వెనకలే తిరుగుతూ ఉండేది అనమాట. తర్వాత ఈ బొమ్మ ఎప్పుడో కొనేసి ఉంచారంట, ఆ బొమ్మ అయితే తెచ్చేసుకుంది. ఇంకా ఫంక్షన్ నుంచి అయితే మళ్ళీ 2 అక్కల ఇంటికి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత పాపను ఉండిపో అమ్మ అని చెప్పినా సరే అసలు వినట్లేదు, ఎంతైనా ఏడుస్తుంది. మళ్ళీ వచ్చేస్తానే సండే కదా అని చెప్పేసి నా వెనకలు వచ్చేసింది. 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ దిగబెట్టామండి. స్కూల్కి అయితే వెళ్తుంది ప్రజెంట్ అయితే. మా ఆయన నేను బండి మీద దిగబెట్టేసి వచ్చేసి